ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నానమ్మా. స్పెషల్ ఏంటంటే బెండకాయ పులుసుతో పాటు మష్రూమ్ ఫ్రై. మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి కొంచెం ఎడ్జ్ల వరకు మనం తీసేసుకోగలిగితే చాకుతోటి ఆల్రెడీ నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇక ఆనియన్ మిర్చి ఇందాక కట్ చేసుకున్నాం కదా బారుగా, అవి మాత్రం పులుసుకి వేయాలి, గుర్తుంచుకోండి. బారుగా కట్ చేసేదే పులుసు కోసం. బెండి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసుకోండి. కొంచెం హైలో పెట్టుకోండి మంట. ప్రతి పులుసుకి కూడా లైట్గా బెల్లం కలిపితే మాత్రం అద్భుతం, ఇక చెప్పక్కర్లా. మష్రూమ్కి ఫ్రైకి మాత్రం ఎనీ ఫ్రై కొంచెం ఆనియన్ ఎక్కువ కలుపుకోండి. ఇగురు కూరలకి, ఫ్రై కూరలకి ఆనియన్ కొంచెం క్వాంటిటీ పెంచండి. కొత్తిమీర వేసుకోవటం, దించేసుకోవటం. ఫస్ట్ మష్రూమ్ ఫ్రై కలుపుతున్నా. చెప్పక్కల అదురుతాయి అంతే. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నానమ్మా. అది బెండకాయ పులుసు. పులుసులో కూడా చాలామంది డిఫరెంట్గా చేస్తుంటారు. కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది వేయరు, కొంతమంది తాలింపు పెడతారు, కొంతమంది పెట్టరు. చాలా చోట్ల చూస్తున్నా నేను. చింతపండు తక్కువ వేస్తారు, కొంతమంది ఎక్కువ వేస్తారు పులుపు తినేవాళ్ళు. ఏ విధంగా ఉండినా నా శైలి అనేది ఎప్పుడు చెప్తుంటాను కాబట్టి ఈరోజున బెండకాయ పులుసు మీకోసం చేయబోతున్నాను. అలాగే బెండకాయలు కట్ చేసేసుకున్నాను. ఆనియన్ మిర్చి కూడా కటింగ్ అయిపోయింది. ఈ మిర్చి ఎందుకు చిన్నగా కట్ చేశానంటే దీంతోపాటు మష్రూమ్ ఫ్రై చేయబోతున్నా. ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ పులుసుతో పాటు మష్రూమ్ ఫ్రై. ఎనీవే ఆల్రెడీ మష్రూమ్ ఫ్రై పెట్టున్నాను. కొత్తిమీర తీసుకున్నాను మష్రూమ్ ఫ్రైకి. బెండకాయ పులుసుకి ఇదిగో తాలింపు దినుసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూసారు కదా. తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, మొత్తం ఎవ్రీథింగ్ రెడీనమ్మా. సరే, ఎనీవే ఇదిగో వెల్లుల్లిపాయ ఉడిసి పెట్టేసుకున్నాను చూడండి. అది ఇప్పుడు మష్రూమ్ కూడా కట్ చేసుకుందాం అమ్మా. చూడండి, మష్రూమ్ ఎప్పుడు కూడా ఎడ్జి కొంచెం తీసేయండి బెటర్. ఎప్పుడు కూడా ఎడ్జి అనేది తీసేసి ఒక 2 పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎడ్జ్ అనేది పక్కకు వచ్చేయాలి. ఉడికేసరికి మొత్తం కూడా చాలా చిన్నవి అయిపోతాయి మష్రూమ్ అనేవి. రెండుగా కూడా ఎందుకు చేస్తున్నామంటే ఉప్పు కారాలంతా వెళ్తాయి, పడతాయి కాబట్టి మనం కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకోవడమే. పుట్టగొడుగులు అంటారు వీటిని తెలుగులో. మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి కొంచెం ఎడ్జ్ల వరకు మనం తీసేసుకోగలిగితే చాకుతోటి ఆల్రెడీ నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఓకేనండి, అయిపోయినాయి. మష్రూమ్ కటింగ్ కూడా నీట్గా చేసుకోవడం అయిపోయింది. చూసారు కదా, ఎడ్జ్లన్నీ కట్ చేసుకున్నాం నీట్గా. కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇక చాలామంది ఏం చేస్తారంటేనమ్మా, మష్రూమ్స్ని కుక్కర్లో కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. వేడి నీళ్ళలో వేసి తీసేస్తుంటారు. అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కళ్ళది. నాకేంటంటే నీట్గా బాయిల్ అయితేనే బాగుంటుంది నా టేస్ట్ వరకు. అది అందరికీ చెప్తున్నాను. అన్నయ్య ఎక్కువ ఉడికించకూడదు కదా అంటారు. ఎక్కువ ఉడకటం వల్ల కూడా ఏమీ కాదు. అది ఒక 3-4 విజిల్స్ వచ్చినా కూడా ఏం కాదు, చక్కగా ఉంటుంది, చక్కగా బాయిల్ అవుతుంది. తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఇష్టపడి మరీ తినాలంటే మనం ఎక్కువ బాయిల్ చేయాలి. ఏది కూడా తెలిసిన విషయం మీ అందరికి కూడా. ఎనీవే దీంట్లో వాటర్ పట్టేసుకుందాం అమ్మా. వాటర్ పెట్టేసుకుందాం. మాత్రం వాటర్ చాలు. స్టవ్ వెలిగించుకుందాం రా. ఎప్పుడు చెప్పే విధంగానే లైట్గా ఏదైనా బాయిల్ చేసుకునేటప్పుడు కొన్నిట్లో పసుపు వేయాల్సి వస్తుంది. మనం పసుపు వాడండి. లైట్గా పసుపు వేసుకుని బాయిల్ చేస్తే మంచిదమ్మా. చూసారు కదా, ఎస్ చాలు. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, ఇక మష్రూమ్ అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి. కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇందాకడ బెండకాయ పులుసు కోసం చింతపండు నానబెట్టామమ్మా. చూసారు కదా, అది చక్కగా పిసుక్కుందాం. ఇవన్నీ కూడా వేస్ట్, ఇది తెలిసిందే. పక్కన ఉంచేసుకుందాం, అది వేస్ట్. కొంచెం చింతపండు పిసుకేసుకున్నామంటే అయిపోతుంది. ఈరోజు 2 కూరలు, బెండకాయ పులుసు, మష్రూమ్ ఫ్రై, 2 కర్రీస్ అండ్ చట్నీస్ ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి. నేను ముఖ్యంగా వ్లాగ్ చేసి మీకు ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఎందుకు పెడుతుంటానంటే మీరు కూడా ఇలాగ వండుకొని హ్యాపీగా తినాలన్నది నా ఉద్దేశం తప్పమ్మా. మీరేదో తినుకోకుండా నేనేదో తినేయాలని మాత్రం కాదమ్మా. కుదిరినప్పుడు చేసుకోండి. చక్కగా మష్రూమ్ లాంటివి తెచ్చుకోండి, బెండకాయ లాంటివి తెచ్చుకోండి. చక్కగా ఒక కూర వండుకున్నా చాలని చెప్తాను నేను. ఇవాళ స్పెషల్గా 2 కూరలు వండుతున్నాను. ఎనీవే భయం అనేది ఎప్పుడు పడకండి. భయమే మనిషిని సగం చంపేస్తుంది అంటారు, మామూలుగా పెద్దలు చెప్పిన సామెత అది.
మనకి భయం అనేది ఎప్పుడైతే వస్తుందో మనం సగం చచ్చిపోయినట్టు లెక్కంట. భయమే మన ప్రాణాలు తీసేస్తుందమ్మా. దేనికి భయపడకుండా ఉండండి. బట్టి విక్రమార్కులు ఆయన ఒక 500 ఏళ్ళు, ఈయన ఒక 500 ఏళ్ళు, మొత్తం కలిసి 1000 ఏళ్ళు బతికారన్నది ఒక పాత కథ ఉంది. అన్నేళ్ళు బతకరు మనిషి అనేవాడు, కానీ చెప్తున్నానురా, భయం అనేది లేకపోతే మాత్రం విక్రమార్కుడిలాగా బతకొచ్చురా. ఇది మాత్రం నేను చెప్పగలను. బెండకాయ పులుసు పెట్టేసుకుందాం. కొంచెం అది డ్రై అవ్వటం, ఆయిల్ పూసుకోవటం ఎప్పుడు చెప్పే విధానమే. ఈరోజు స్పెషల్ ఏంటంటేనమ్మా, ఎప్పుడు వెల్లుల్లిపాయ చితక కొట్టేస్తాం కదా, కొంచెం చిన్న పాయలు కాబట్టి పాయలు కింద వేద్దాం. చాలా బాగుంటుంది అది. చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది. డ్రై అయిపోయింది, ఆయిల్ పోసుకుందాం. తాలింపు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అమ్మ. ఓకే, ఇది కొంచెం హీట్ ఎక్కింది అనగానే ఎప్పుడు చెప్పిన విధంగానే ఆవాలు కొంచెం హార్డ్ ఉంటాయని చెప్పాను, ఆవాలు కలుపుకోండి. పచ్చిశనగపప్పు తాలింపుకి అందరూ వేసేదే. అలాగే మినప్పు గుళ్ళు అంటారు వీటిని. చక్కగా మన ఇష్టం, పప్పులు ఎక్కువ తినేటట్టుంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి అమ్మ, తప్పే లేదు. చక్కగా కొంచెం కాసేపు అవి వేగనిద్దాము. అప్పుడు వెంటనే కూడా ఇక వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు కూడా కలిపేద్దామమ్మా. జీలకర్ర వేసేసుకుందాం. అలాగే కొంచెం ఇంగువ కూడా కలిపేసుకుందాంరా. ఇంగువ అనేది కూడా ఫ్లేవర్కేనమ్మా, ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు ఇది. ఎస్. అలాగే కరివేపాకు కలిపేసుకున్నాం. ఇక ఆనియన్ మిర్చి ఇందాక కట్ చేసుకున్నాం కదా బారుగా, అవి మాత్రం పులుసుకి వేయాలి, గుర్తుంచుకోండి. బారుగా కట్ చేసేదే పులుసు కోసం. చాలమ్మా. ఇది మష్రూమ్ పైకి ఎట్టి పెట్టుకుందాం. చూడండి చక్కగా ఈ తాలింపు దినుసులు అవి వేసుకోవటం, వేయించుకోవటం. అలాగే కొంచెం పసుపు దీంట్లో కలుపుకుందాం. పసుపు ఎప్పుడు కలపాలి కాబట్టి పసుపు కొంచెం వేసుకున్నాం లైట్గా. ఇక ఎప్పుడు కలిపేదే మనం పొడులు ఉన్నాయి. ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి, కొంచెం అలాగే మెంతి పౌడర్. ఓకేనమ్మా. చక్కగా ఆనియన్ కూడా ఏగిపోయినాయి నీట్గా. చూడండి ఒకసారి, లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. బెండకాయలు కూడా కలిపేసుకుందాం. బెండి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసుకోండి. కొంచెం హైలో పెట్టుకోండి మంట. చూసారు కదా, కాసేపు అలా మగ్గనిద్దాం. ఏ కూరైనా సరే కాసేపు ఉల్లిపాయల్లో వేసినప్పుడు కాసేపు అలా మగ్గుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందమ్మా. కాసేపు మూత పెట్టుకుందాం. ఇక తాలింపు దినుసులతో పని అయిపోయింది, చాలు. ఇక యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు కలుపుకున్నట్టుగానే ఉప్పు కారాలు. ఉప్పు తీసుకుందాం. చాలా జాగ్రత్త, ఎప్పుడు చెప్పినట్టుగానే 1 స్పూన్ అయితే కలిపాను, చాలు. కొంచెం లైట్గా, అంతగా కావాలనుకుంటే తర్వాత కలుపుకోండి. ఎక్కువ మాత్రం ఎప్పుడు వేయకండి, చెప్తున్నాను. ఎక్కువ కలపకండి. ఎక్కువ అయితే తక్కువ చేయడం కష్టం, తక్కువ అయితే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. అలాగే కారం కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఎందువల్ల అంటే చింతపండు కలుపుతున్నాం కాబట్టి, చింతపండు పులుపు కాబట్టి కొంచెం కారం పడితేనే బాగుంటుంది. తిప్పేసుకోవటం. కారం కూడా ఎక్కువని కాదు, కొంచెం. మామూలు కూరల మీద చింతపండు కలిపాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఆ పులుపు మీద ఎప్పుడు కూడా. అదేవిధంగా నాన్ వెజ్కి ఒక్కోసారి అలా కాసేపు ఒక 2 మినిట్స్ అలా పెట్టి ఉంచుదాం. దాడ కలుపుకున్నాం. అలాగే ఇది చక్క పులుసు తీసేసుకుని పెట్టుకున్నాం. ఇంగువతో కూడా పని అయిపోయింది. ఇక మష్రూమ్ ఫ్రై ఒకటే ఇప్పుడు వెంటనే వేసేస్తాను. మష్రూమ్ అది ఉడకబెట్టేస్తే తీసేసుకున్నాం. దానికి కావాల్సిన కొత్తిమీర తీసుకున్నాం. సరేనమ్మా, చూడండి. వెంటనే పులుసు పోసుకోవటం, చింతపండు పులుసు. చింతపండు పులుసు కొంచెం తక్కువ అనిపిస్తుంది, అప్పుడు వాటర్ మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే అది బెండకాయ ఉడకటానికి కానీ పులుసుకి కానీ క్లియర్గా సరిపోతుందమ్మా. చూడండి, బెండకాయ పులుసు కూడా అయ్యేసరికి చక్కగా వాటర్ అంతా ఇంకిపోతుంది. బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతే ఇంతేనమ్మా. కూర వండటం అయితే బెండకాయ పులుసు ఇంతే. దీంట్లో ఏం చేయాలంటే కొంచెం దించే ముందు కొంచెం గ్రేవీ ఉండగా లైట్గా బెల్లం కలుపుకోండి. ప్రతి పులుసుకి కూడా లైట్గా బెల్లం కలిపితే మాత్రం అద్భుతం. ఇక చెప్పక్కర్లా. దప్పడాలు పెడుతుంటాం మనం, సొర్రకాయతో వండుకున్న పులుసు కానీ చింతపండు వేసి పులుసు పెట్టామంటే మాత్రం లైట్గా బెల్లం కలపండి. ఇక మామూలుగా ఉండదు, అదిరిపోద్ది టేస్ట్ అది.
అలాగే చెప్పి స్వీట్ అవ్వదు, లైట్గా ఎక్కువ వద్దు, అదొక టేస్ట్ అమ్మ, మంచి బాగుంటుంది. ఓకే, ఎనీవే కాసేపు బాయిల్ కానిద్దాం, దీన్ని మూత పెట్టేసుకుందాం. ఎస్, ఇక మష్రూమ్కి వెళ్ళిపోదాం. కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకున్నాను, కోసేసుకుంటాను. మష్రూమ్ ఫ్రైకి కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందేనమ్మా. మష్రూమ్ జస్ట్ లైక్ నాన్ వెజ్ లాగా అంటారు కానీ వెజిటేరియన్ ఇది. మష్రూమ్ కర్రీ వండుకుంటే ఏంటంటే ఒక చికెన్ ఫ్రై లాగా, మటన్ ఫ్రై లాగా అనిపిస్తుంది. వెజిటేరియన్స్ తప్పుగా అనుకోవద్దు చెప్తున్నాను. ఎనీవే కొత్తిమీర కట్ చేసుకోవడం కూడా అయిపోయిందమ్మా. ఓకేనండి, బెండకాయ పులుసు అయితే పెట్టడం అయిపోయింది. కాసేపాకి బెల్లం కలుపుదాం చెప్పినట్టుగానే. సరే, ఇక మష్రూమ్ పెట్టేసుకుందాం. మష్రూమ్కి స్టవ్ వెలిగించుకున్నాను, కొంచెం సిమ్లో పెట్టుకోండి, తప్పులేదు. అలాగే ఆయిల్ కలిపేసుకుందాం అమ్మా. మష్రూమ్ ఫ్రైకి ఆయిల్ కలిపేసాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మిర్చి చిన్న చిన్నగా ఆనియన్, అది ఆయిల్ కాగుతుంది, వేసేసుకోవటమే. చెప్తాను ఎలాగేంటని. ఓకేనమ్మా, కలిపేద్దాం. చక్కగా ఆనియన్ అదంతా కూడా ఫ్రై అవుతుంది నిదానంగా. కాసేపు మూత పెట్టేద్దాం దీనికి కూడా. మష్రూమ్ ఫ్రైకి ఎందుకు నాన్ వెజ్తో పోల్చాను ఇందాకడంటే, అల్లం పేస్ట్ లైట్గా కలుపుకోవచ్చు, గరం మసాలా లైట్గా కలపాలి, అప్పుడు ఆ ఫ్లేవర్ అలా అనిపిస్తుంది అనమాట మనకి. అది వెజిటేరియన్స్ చాలా ఇష్టపడి తింటారు మష్రూమ్ కూడా. ఊరికే అన్నాను మీతోటి నాన్ వెజ్ అన్నట్టుగా, కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ గరం మసాలా కలిపి ఉంటేనే మనకి ఆ నాన్ వెజ్ ఫ్లేవర్ అంటారు అందరూ. అందువల్ల చెప్పాను రా. ఎలాగైతే ఈరోజు 2 కూరలు వండాను, బెండకాయ పులుసు, మష్రూమ్ ఫ్రై. ఓకే, ఎనీవే 2 వంటలు. పిల్లలు కూడా ఈరోజు ఇంట్లో ఉన్నారు. సరే, కూర కూడా చూద్దామమ్మా. బెండకాయ పులుసు చూసారు కదా, నీట్గా తాలింపు వేస్తాము, నీట్గా ఉడుకుతుంది. మావాడున్నాడు, పాప, ఇద్దరికి ఈరోజు వంటలు, భోజనాలు. చుట్టాలు వచ్చిన హడావిడి ఉంటుంది. పిల్లలు ఉంటే మాత్రం చుట్టాలకు ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువ నాకైతే. వీళ్ళని 1-10 సార్లు అడుగుతా, ఏం వండుకుందాం రా నాన్న ఈరోజు, పాప ఏం వండుదాం రా తల్లి అడిగి వాళ్ళకి ఇష్టమైందే ప్రిపేర్ చేస్తారు 99%. ఆ 1% అంటే నేను చెప్పలేను ఇక. ఎనీవే, ఇదిగో చూసారు కదా, ఆనియన్ కూడా బాయిల్ అయిపోయింది అనుకుంటున్నా, బాయిల్ అవుతుంది. అలాగే దీంట్లో వచ్చేసి ఇక ఎప్పుడు కలుపుకున్నట్టుగానే లైట్గా పసుపు కలుపుకుందాం. లైట్గానమ్మా, ఆల్రెడీ మనం ఇందాక ఉడకబెట్టినప్పుడు మష్రూమ్ వేసాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. అలాగే మెంతి పౌడర్ లైట్గా కలుపుకోండి. అలాగే జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, ఇక సాల్ట్, కారం తీసుకుందాం కలుపుకోవడానికి. ఎనివే ఇది కూడా ఒకసారి తిప్పేద్దాము. ఇది ఆనియన్ మిర్చి సగం ఫ్రై అయింది అనగానే మష్రూమ్ కలిపేద్దామమ్మ, ఎందుకంటే మష్రూమ్ కూడా వేగాలి. ఓకే, ఎనీవే మష్రూమ్ ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఒక్క ప్యాకెట్ ఇది తీసుకొస్తే అంతే. ನೀವು చూడండి, ఇవి ఉడకబెడితే చక్కగా చాలా మెత్తగా అయిపోతాయి. ఇదిగో చూసారు కదా, ఇవి కూడా కలిపేసుకుందాం. మష్రూమ్కి ఫ్రైకి మాత్రం ఎనీ ఫ్రై కొంచెం ఆనియన్ ఎక్కువ కలుపుకోండి. ఇగురు కూరలకి, ఫ్రై కూరలకి ఆనియన్ కొంచెం క్వాంటిటీ పెంచండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు పులుసు కూరలకు అక్కర్లేదంతా. ఎనీవేరా, చూసారు కదా ఎంత బాగుందో చూడండి కూర. మష్రూమ్ ఫ్రై చక్కగా ఆనియన్తో పాటు ఇవి కూడా ఏగుతాయి. దీంట్లో అల్లం పేస్ట్ లైట్గా కలుపుకుందాం, గరం మసాలా కలుపుదాం, ఉప్పు కారం. సింపుల్, ఈజీగా చెప్పుకుంటే ఈజీ, కష్టంగా చెప్పుకుంటే కష్టం. ఎనీవే ఈ కూర కూడా అయిపోవచ్చింది చూడండి. చూసారు కదా, ముక్కలు కూడా చక్కగా బాయిల్ అవుతున్నాయి. పులుసు ఉంది, ఇంకా కొంచెం ఎగిరాక తీసేయచ్చు. 2 వంటలు ఈరోజు చూపిస్తున్నానంటే మీకు చక్కగా 2 చేశాను కాబట్టి ఈరోజు చేయటం తెలిసాక ఏదైనా ఈజీనేనమ్మా. 4 కూరలైనా వండొచ్చు. 4 స్టవ్లు ఉన్నాయి కాబట్టి 4 కూరలు కూడా వండొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే హెల్పింగ్కి ఎవరో ఒకరు ఉండాలి. నా దగ్గర ఇప్పుడు పిల్లలు ఉన్నట్టుగా. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఓకే, ఎనీవే దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకోవడం, గరం మసాలా వేయటం, ఉప్పు కారం వేయటం, దించేయటం. సాల్ట్ కలపాలి, వేపుళ్ళు ఎప్పుడు గుర్తుంచుకోండి. కల్లుప్పు వేయకూడదు, కల్లుప్పు ఓన్లీ పులుసు కూరలకే. వాటర్ పోస్తాం కాబట్టి అది కరిగిపోద్ది కాబట్టి ఇది ఆటికి వాడచ్చు. దీనికి మాత్రం సాల్ట్ లాంటిది కలుపుకోండి. ఎనీవేరే వాళ్ళ 2 కూరలు కొత్తిమీరతో కడిగేట్టుకోవడం అయిపోయింది. మష్రూమ్ కూరలోకి నీట్గా తుడిసేసుకున్నాం, అయిపోయింది. చక్కగా ఇది కూర అయిపోగానే దించేసుకోవటమే. ఇక బెండకాయ పులుసు అంతే, లైట్గా నిందాడు చెప్పినట్టుగా లైట్గా బెల్లం కలుపుదాం. బెల్లం కలుపుకొని దించేయటమే. చెప్పాను కదండి, కొంచెం బెల్లం లైట్గా తీసుకోండి, ఆ బెల్లాన్ని కలిపేసుకోండి దీంట్లో.
బెల్లం కూడా దీంట్లో వేసాక కొంచెం కరిగిపోతుంది. ఇక అద్భుతం అన్నమాట. ఇక బెండకాయ పులుసు మామూలు అద్భుతం కాదు. చక్కగా ఇంట్లో ఇలా చేసుకోండి, అదిరిపోద్ది. ఓకే, మష్రూమ్ కూడా చూసేద్దాం. ఓకేనండి, చూసారుగా ఇది ఫ్రై అవుతుంది. లైట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుకోండి అమ్మా, లైట్గా చాలు, ఎక్కువ వద్దు అంతే. అలాగే దాంట్లోనే కొంచెం గరం మసాలా ఆల్రెడీ నూరి పెట్టి ఉంచుతాం మనం, ఎప్పుడు కూడా తెలుసు మీ అందరికీ. లైట్గా గరం మసాలా కలుపుకోండి అమ్మా, ఆ ఫ్లేవర్ కోసం అంతే. అద్భుతంగా ఉంటుంది. దీన్ని తిప్పుకోవటం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ అది కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది నీట్గా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా ఏం కానీ ఆ ఫ్లేవరే వేరే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా కలపడం కూడా అయిపోయింది. లైట్గా సాల్ట్ కలుపుకుందాం. చూడమ్మా సాల్ట్ ఎలా కలుపుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ కలపకండి చెప్తున్నాను, చాలా జాగ్రత్త. సాల్ట్ కావాలంటే అన్నం తినేటప్పుడు చాలకపోతే లైట్గా కలుపుకోండి. సాల్ట్ కలిపేశాను. కారం కొంచెం వేద్దాం, కారం తిప్పుకోవటమే అది అంతే. మ్యాక్సిమం కూర అయిపోయినట్టేనమ్మా. కొత్తిమీర వేసుకోవటం, దించేసుకోవటమే. కారం వేసిన తర్వాత కాసేపు ఒక 2 minutes అలా పెట్టుకోండి అమ్మ. ఈ కూర కూడా అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా. చూడండి బెండకాయ పులుసు. చూసారు కదా, ఇందాకది అయిపోయింది. కాసేపట్లో దించేయటం. ఇంత గ్రేవీ కావాలంటే ఉంచుకోండి, లేదా కొంచెం డ్రై అవ్వాలన్నా కూడా చేసుకోవచ్చు, తప్పలేదమ్మా. కూర అయితే మాత్రం అయిపోయింది. ఓకే, ఇక దీనికి వద్దాం. దీంట్లో వచ్చేసి ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కలిపేసుకుందాం. చూడండి, మష్రూమ్ కూర అదిరిపోద్ది. ఏదైనా మన ఇష్ట ప్రకారం మన ఇష్టానికి వండుకు తింటే టేస్ట్ వేరే, రుచులు వేరే. ఓకేనమ్మా, మష్రూమ్ ఫ్రై కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బెండకాయ పులుసు కూడా అయిపోయింది. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ప్రస్తుతానికి నీట్ అనమాట. ఇక చక్కగా నీట్గా తుడుచుకోవడం ఎప్పటికప్పుడు. ఇప్పుడు చెప్పేదే పెట్టుకోండి నీట్గా. మన ఇల్లు, మన వంటగది, మనం ఉండే ప్లేసు. మనం పెద్ద పెద్ద బంగ్లాస్లో ఉంటున్నాం, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటున్నాం అనే దానికంటే కూడా మనం ఏ ఇంట్లో ఉన్నా కూడా దాన్ని నీట్గా ఉంచుకోండిరా. అదే ఇంద్రభవనం మనకి. అదే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ రోజున వెళ్ళి ఒక 5 star హోటల్లో కూర్చున్నా కూడా నా ఇంట్లో దొరికే ప్రశాంతత అయితే అక్కడ నాకు దొరకదు. అది అందరికీ ఉన్నదే. చక్కగా మన ఇంటికి వెళ్ళామా, చక్కగా నీట్గా ఉందా, కూర్చున్నామా, అలా టీవీ పెట్టుకున్నామా, రిలాక్స్ అయ్యామా, అలా వంటలు చేసుకున్నామా, టైంపాస్ చేసుకున్నామా, ఫ్యామిలీతో కలిసి తిన్నామా. ఎప్పుడు కూడా ఇలా ఒక మనకున్న లైఫ్ని ఎంజాయ్ చేయటం మాత్రం నేర్చుకోండి. అందరం బాగుంటాం, అందరూ బాగుండాలి కూడా. ఓకేనండి, వంటలు సూపర్గా అయిపోయినాయి. చక్క మష్రూమ్ ఫ్రై, ముఖ్యంగా మష్రూమ్ కూర అయితే మాత్రం నా కూతురు కోసమే. నేను కూడా వేసేసుకుంటాను, కొంచెం పక్కన పెట్టేసుకుందాం. అలాగే బెండకాయ కూర కూడా కొంచెం వేసేస్తాను. బెండకాయ పులుసు అద్భుతం. వాళ్ళ వంటలన్నీ అద్భుతాలేరా. రైస్ కూడా పెట్టేసుకుందాం. వేడి వేడి అన్నం ఎప్పుడులాగానే. ఓకే, వేడి వేడి అన్నం కూరలు. ఫస్ట్ మష్రూమ్ ఫ్రై కలుపుతున్నా. ఇంకా చెప్పక్కల అదురుతాయి అంతే. ఎనీవే, అందరూ కుటుంబంతో హ్యాపీగా ఇలాగే వంటలు చేసుకోండి, తినండి. ఎలాంటి కష్టాన్ని మనసులోకి రానివ్వకోకుండా. భగవంతుడు అంట కష్టాలు కొంతవరకే పెడతాడు, తర్వాత సుఖాలను ఇస్తాడు. ఎలాంటి వ్యక్తికైనా సరే. దాంట్లో ఉన్నవాళ్ళు లేదు, లేని వాళ్ళు లేదు. ప్రతి వాళ్ళకి కూడా కొంచెం రోజు కష్టాలు ఇస్తే కొంచెం రోజు సుఖాలు ఇస్తాడు. ఎందుకంటే మంచి చెడులు తెలియటం కోసం మనిషికి ఆ పరీక్ష కూడా ఆయనే పెట్టుకుంటాడు. ధైర్యంగా ఉండటానికి నేర్చుకోండి. ఏదో ఒక చిన్న సామెత ఉంటుంది, పిల్లిని కూడా రూమ్లో పడేసి కొడితే పులి అవుద్ది అంటారు. అందువల్ల ఎవరు తక్కువ కాదమ్మా. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, పిల్లలేంటి, అందరూ గొప్పవాళ్ళే. చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. పిల్లలు బాగా చదువుకోండి. ఉద్యోగం ట్రై చేసుకునే వాళ్ళు ఉద్యోగం ట్రై చేసుకోండి. తల్లిదండ్రులు చేసుకునే పనులు తల్లిదండ్రులు చేసుకోండి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. మీరు ఉంటారు. ఆ దేవుడిదే మనకి ఎప్పుడు ఉంటుంటుంది. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.